సమాజ యొక్క గొప్పతనం. అరే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాత బస్తీకి రావాలంటే కాషాయపు జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గరనే ఎవ్వరికి భయపడకుండా ఎవరి అనుమతి లేకుండా ఇది ఎవ్వని జాగిరి కాదు, ఈ పాత బస్తీ హిందువుల జాగిరి, ఈ భాగ్యనగర్ హిందువుల అడ్డా అని చెప్పి ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల ముందు జై శ్రీరామ్ అని గర్జించిన సమాజం నా హిందూ సమాజం. భాగ్యనగర్లో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిందన్న. నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వాలు మారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తిపాస్తులు అమ్ముకొని మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరి అన్న పైసలు అరే పాత బస్సులో ఎవరు ట్యాక్సీ కడుతున్నాడు, ఎవడు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవడు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవడు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచండి. అరే ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు. కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే